ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు బాడిత శంకర్ గారు అయితే ఉన్నారు. ఇటీవల కాలంలో పోసాని మురళీకృష్ణ మీద ఆయన అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ అనంతరం ఈరోజు ఇందాక ఒక గంట క్రితం ఆయన ప్రెస్ ముందుకు వచ్చి నేను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను, ఇక ఫ్యామిలీతోనే నా జీవితం గడుపుతాను తప్పితే నేను ఇకపై రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయాలకి రిలేటెడ్గా ఎక్కడ మాట్లాడను అన్నట్టుగా కూడా ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడదాం. దీని వెనకాల జనసేన ఏమన్నా పెద్ద ఎత్తున ఒత్తిడి కుట్ర ఏమన్నా చేసిందా, ఇందులో బాడి శంకర్ గారి పాత్ర ఏమైనా ఉందా ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బాడి శంకర్ గారు. నమస్తే. మురళీకృష్ణ గారి స్టేట్మెంట్ విన్నారా? పోసాని మురళీకృష్ణ గారి స్టేట్మెంట్ విన్నా. ఎలా అనిపిస్తుంది? ఏదో పిడిగొచ్చి మీద పడినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా, అట్లాగా పోసాని మురళి అనే అతను అసలు పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ కాకపోయినా ప్రజారాజ్యంలో మేము పిలిచి టిక్కెట్ ఇచ్చాము. మళ్ళీ బ్యాక్ జగన్ రెడ్డి రాగానే మళ్ళీ ఎంటర్ అయ్యారు. వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడేమో నాకు పొలిటికల్కి సంబంధం లేదనంటే ఎట్లా కుదురుద్ది? ఒక తప్పు చేసావు, ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లో ఉన్నా తప్పు చేసినప్పుడు తప్పే, దానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉన్న పలంగా అంటే మొన్నటి వరకు విచ్చలవిడిగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఇటీవల చూసుకుంటే బీఆర్ నాయుడిని సైతం అంటే టీటీడీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నాక ఆఖరికి ఆయన మీద కూడా భయంకరమైన విమర్శలు తీవ్ర స్థాయిలో అయితే చేశారు. ఉన్న పలంగా అనూహ్యమైన మార్పుని మనం ఎందుకు ఈ రకంగా బ్యాకప్ ఎందుకు తీసుకున్నారు, కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ఇప్పుడు వాళ్ళ కుల పెద్దలకు వెళ్ళి అంటే కమ్మవారు ఎవరైతే ఈయన కామెంట్ చేశారో ఆ కులంలోనే పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కాళ్ళాయాళ్ళ పడి, అయ్యా నేను ఎప్పుడు ఇంకా ఎవరితో మాట్లాడను, రాజకీయాలతో సంబంధం లేదని ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సోషల్ మీడియాలో ఏ ఆడబిడ్డకైనా ఏ అమ్మకైనా ఏ చెల్లికైనా అన్యాయం జరిగిందా, సోషల్ మీడియాలో ఏదైనా అన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకి శిక్ష తప్పదు. మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ముఖ్యంగా వారి తల్లి గారిని చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో మేమందరం కూడా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఇలాంటి దుర్మార్గుడికి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి జనసేన పార్టీగా జన సైనికులుగా మేమందరం చాలా కలత చెందాం. మరి ఈ రోజున నేను రాజకీయాలకి గుడ్ బై, నేను నా కుటుంబం కోసం బతుకుతున్నాను, మరి నా కుటుంబం నా పిల్లలే ముఖ్యం అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకోలాగా. మరి మీ భావజాలం ఇదేనా అని మేము సూటిగా అడుగుతున్నాం. పోసాని కృష్ణమురళి దానికి సమాధానం చెప్పాలా? ఎందుకంటే మాట అనేసి ఈ రోజున రాజకీయాలకు దూరం, నన్ను క్షమించండి అనే పదాలు అయితే కరెక్ట్ కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ చట్టపరమైన శిక్షలు అయితే మట్టుకు కంపల్సరీ పడతాయి. ఇందులో వాళ్ళు వీళ్ళు అనేది ఏదీ లేదు. ముఖ్యంగా కూటమి నాయకులు దీన్ని చాలా బలంగా మేమందరం కూడా తీసుకెళ్తాం. పోసాని కృష్ణమురళికైనా వర్రా రవీంద్రారెడ్డి అయినా ఇంకొకరైనా ఎవరికైనా సరే ఒకటే పాలసీ, ఇందులో ఎటువంటి మార్పు లేదని మట్టు మేము గట్టిగా చెప్తాం. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు పోసాని తర్వాత ఆర్జీవి, ఆ తర్వాత శ్రీరెడ్డి, ఇంకా చాలామంది వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అండాదండా చూసుకొని ఇంకా రెచ్చిపోయే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? దాక్కున్న విష నాగులను కూడా బయటికి తీసుకొస్తాం, అందులో డౌటే లేదు. ఇప్పుడు 6 నెలల ప్రభుత్వంలోనే చూశారు మీరు. రాబోయే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎలాంటి వ్యక్తి తప్పు చేసినా పవన్ కళ్యాణ్ని, కూటమి నాయకుల్ని ఎంత దారుణంగా తిట్టారో, వాళ్ళ కుటుంబాలు బాధపడితే ఆ రోజున మీరు నవ్వుకున్నారు కదా, మరి నవ్వారు కదా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు, చిక్కటి చిరునవ్వు నవ్వాడుగా. చిక్కటి ఎవరైతే తిడతారో వాళ్ళకి పదవి, ఎవరైతే సోషల్ మీడియాలో
పచ్చి బూతులు మాట్లాడతారో వాళ్ళకి పేటీఎం పేమెంట్లు మరి ఇవన్నీ కూడా అనుభవించారుగా. ఇప్పుడు ఈ శిక్షలు కూడా మీరు అనుభవించాలని మేమైతే జనసేన పార్టీగా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, మా నాయకుడు కూడా చాలా బలంగా చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, అది పవన్ కళ్యాణ్ అయినా సరే ఊరుకోవద్దని మీరు గట్టిగా ప్రశ్నించండి అని చెప్తాడు. మేము అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవడు తప్పు చేసినా వాడు తుప్పు రేగ కొట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ఆ హక్కుతోనే వాళ్ళని చాలా బలంగా చూపిస్తాం. మా పవర్ ఏంటనేది ఈ 5 సంవత్సరాల్లో చూపిస్తాం. రాబోయే 15 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుందని మట్టుకు నేను చాలా గట్టిగా చెప్తున్నాను. అన్నమాట రాము గారు, వాళ్ళకి మీకు తేడా ఉందంటే కక్ష సాధింపు చర్యగానే మీరు కూడా అడుగులు వేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? ఇది కక్ష సాధింపు చర్య అయితే కాదండి. ఎందుకంటే ఒక మనిషిని ఊరికే మీరు నిజంగా గతంలో వీడియోలు కూడా చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా తిట్టారు, మరి మా కూటమి తరపున ఎలా మాట్లాడారో కూడా చూడండి. మా కూటమిలో ఒకలో ఇద్దరు ఉండొచ్చు, కానీ వైసీపీ వ్యవస్థే అసలు పూర్తిగా వాళ్ళు కేవలం వాళ్ళ నాయకులు కొడాల నాని కానీ మరి అంబటి కానీ అందరూ మరి వాళ్ళు ఇచ్చి పెట్టుకున్న శ్రీరెడ్డి ఎంత వల్గర్గా, అసలు సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎంత వల్గర్గా ఉండేయండి వాళ్ళ మాటలు. కూడా నన్ను కూడా కూటమి నాయకులు ఈ విధంగా మెసేజ్లు పెట్టారు, ఈ రకంగా నన్ను హింస పెడుతున్నారని ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి నోరు మంచిదైతే మన ఊరు మంచిదైతే మన నోరు కరెక్ట్గా ఉండాలిగా. మనం ఎదుటి వాళ్ళని అంటాం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? ఇప్పుడు మీరంటేనే మేము అంటాం. మేమేమి విచ్చలవిడికి వెళ్ళలేదే. మా నాయకులు ఎవరైనా అన్నారా? జనసేన పార్టీ నాయకులు ఎవరైనా సరే మీరు రికార్డెడ్గా చూసుకోండి. మేము అన్ లాంగ్వేజ్ మాట్లాడామా? మా పార్టీ తరఫున ఎవరైనా సరే మేము ఏ రోజు మాట్లాడాల. మమ్మల్ని మాట్లాడమని ఒకరు ఇద్దరు రెచ్చగొట్టినా మేము మాట్లాడలేదు. మీలాంటి మీడియా సంస్థలు కూడా ఏంటంటే ఆయన అంత దారుణంగా తిడుతుంటే మీరు అలా మాట్లాడతారు అన్నా సరే మేము ఏ రోజు మాట్లాడాల. ఎందుకంటే మా నాయకుడు ఆ నిబద్ధత నేర్పించాడు. ఈ రోజు కూడా మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం, చాలా సాంప్రదాయబద్ధంగా మాట్లాడతాం. అంతేగాని నోరు ఉంది కదా, దేవుడు నోరు ఇచ్చాడు కదా, ఊరికినే తిట్టేస్తే మాకే వస్తుందండి. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకించాం. మాకు ఎవరి మీద కక్షలు లేవు. ఈరోజు రాజకీయాలు ఎవరు శాస్త్రం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడని తప్పితే మేము ఎవరిని కూడా తిట్టింది లేదు, ఎవరిని ఒక మాట అన్నది లేదు. విమర్శకు ప్రతి విమర్శ స్వచ్ఛంగా చాలా మేము చక్కగా చెప్పాము తప్పితే ఎక్కడ కూడా మేము నీచంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. పోసాని కృష్ణమురళి అనే ఒక దౌర్భాగ్యం ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు, లోకేష్ని ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇవాళ తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళవేళ పడుతున్నాడు. సిగ్గుండాలరా నీకు పోసాని కృష్ణమురళి. ఆ రోజు ఏం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడి నీ మామూలుగా మాట్లాడాలా? అసలు మనిషి పొట్టు పుట్టినోడు ఎవడైనా అలా మాట్లాడతాడా? ఇవాళ నీ ముడ్డి కింద నీళ్లు వచ్చేసరికి ఇవాళ తప్పు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, చంద్రబాబు నాయుడు గారు క్షమించండి, లోకేష్ గారు. అప్పుడు అనే ముందు నీకు బుద్ధి రాలేదా? అనే ముందు నీకు తెలివితేటలు లేవా? ఏదో నోరు ఉంది కదా ఇష్టారాజ్యంగా మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది అనుకున్నారా? పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ గాడు, నువ్వు, శ్రీరెడ్డి, ఇంకా చాలామంది. ఇదేమనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడిచ్చారంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెంట తినమంటే తింటారా మీరు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కాలి గోటికి కూడా పనికిరాని యదవులు మీరు పవన్ కళ్యాణ్ గారి విమర్శి స్థాయి మీది. నా కొడకల్లారా, ఎవరినైనా కానీ రాధారంగ మిత్రమన్న మేము పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ వాళ్ళ ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఇవాళ తప్పు అయిపోయింది క్షమించండి అంటే అంత తేలిగ్గా చూస్తా ఎవరు ఊరుకోరు. చట్టం తన పని తను చేసుకుపోద్ది. మీకు దగ్గర పడ్డే రోజులు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు మీ అందరికీ. అలాగే ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ గారు ఉన్నాడు, ఆడి ఏం మాట్లాడాడు? చాలా నీచమైన దారుణంగా ఇంట్లో కుటుంబాన్ని కూడా మాట్లాడిన ఎదవాడు. అంతకన్నా సన్నాసి నువ్వు పోసాని కృష్ణమురళి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, కూటమి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ అన్నావో రాధారంగ మిత్రమని చూస్తా ఊరుకోం. ఎక్కడున్నా నేను వెన్నంటే ఊరుకోండి. ఒకవేళ నీ అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని క్షమించినా మేము మాత్రం క్షమించాం. మీకు శిక్ష పడేంతవరకు రాధారంగ మిత్రమని అన్ని నియోజకవర్గాల్లో నీకు ఉరిశిక్ష అన్న వేసేదాకా కానీ నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానం పంపించేదాకా
మేము అవసరమైతే ఆమరణ దీక్ష చేయడం కూడా సిద్ధమే. అందుకే పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లాంటి యదవులను క్షమిస్తే భవిష్యత్తులో ఎవరికి కూడా చట్టం మీద నమ్మకం ఉండదు. ఎవరి ఇష్టారాజ్యంగా వాగుతారు. కాబట్టి వీళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి యదవులను ఇంకా ఏరాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మీద దృష్టి పెట్టండి, మీరు చేయండి. మీకు రాధారంగ మిత్రులు పూర్తిగా అండగా ఉంటాం. పోసాని కృష్ణమూర్తి నువ్వు మాట్లాడిన మాటలకి నా కొడక నీకు ఇదే మేము రాధారంగ మిత్రములను హెచ్చరిస్తున్నాం. ఒక లఫంగిగాడు నువ్వేందిరా పవన్ కళ్యాణ్ గారు విమర్శించేది? రాధారంగ మిత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు శిక్ష పడాల్సిందే తప్పకుండా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూటమి అభ్యర్థులను తిట్టారో వాళ్ళందరికీ కూడా కుల మత సంబంధం లేకుండా అందరిని కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళందరికీ తగిన మూల్యం చెల్లించుకునేలాగా శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళాలని చెప్పి రాధారంగ మిత్రం తరఫున మేము సవినయంగా కోరుకుంటున్నాం.